జీవితంలో ఎంత ఎదిగినా తల్లిదండ్రులు గురువులను మరచిపోవద్దని మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులకు సూచించారు. సిద్దిపేటలోని మెట్రో గార్డెన్స్ లో భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి పేరుతో పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేసవి సెలవుల్లో విద్యార్థులు పలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఎవరూ బయటికి రావద్దని సూచించారు. ఇంట్లోనే ఉండి పుస్తకాలు చదువుకుంటూ ఉండాలన్నారు. విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించగా విద్యార్థులు తమ తల్లిదండ్రుల గురించి ప్రస్తావించారు. ఓ చిన్నారి తండ్రి చనిపోయిన కథ విని హరీష్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి కష్టపడి చదివిస్తుందని స్టేజీపై చెప్పిన చిన్నారిని ఒడిలోకి తీసుకుని హరీష్ రావు ఓదార్చారు. తల్లిదండ్రులతో పాటు గురువులను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని హరీష్ రావు పేర్కొన్నారు. అమ్మను తిట్టడము, అమ్మను ఇబ్బంది పెట్టడము, అమ్మను ఏడ్పించడం చేస్తారా? ప్రామిస్ ఇస్తారా నాకు? నమస్కారం, నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్ లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ మా మమ్మీని ఊరికే తింటుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీసుకున్నాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. జీవితం అంటే మార్కులు, ర్యాంకులే కాదు, తల్లిదండ్రులు, గురువులు, మనం చదువుకున్న స్కూళ్ళు జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. తల్లిదండ్రుల తర్వాత మన జీవితంలో గౌరవించాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి గురువు గారు, ఉపాధ్యాయుడు. సో వాళ్ళు కూడా దే ఆర్ యువర్ వెల్ విషర్స్. దే వాంట్ యూ టు గ్రో. మీరెంత ఎదిగితే టీచర్ అంత ఉప్పొంగుతాడు. నా శిష్యులు నాకంటే గొప్పవాళ్ళు కావాలి అని తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారో టీచర్లు కూడా అలాగే కోరుకుంటారు. సో యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ టీచర్, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ స్కూల్.